ఆశించిన వారు పోయినప్పటికీ, మీరు ఎంతగా ఆశించిన వాగ్దాన భూమి మీరు పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఉద్యోగం పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆ మూలుగులు విని యెహోవా జ్ఞాపకము చేసుకుని హల్లెలూయా ఆసక్తితో ఉన్నాము. మన వాంఛ ఎలాగుందో, మన సిద్ధపాటు ఎలాగుందో దాన్ని బట్టి మన ఆశల్ని నెరవేర్చే దేవుడు. వారి మూలుగులు విని, వారి ఏడుపులు విని, వారి బాధ, వారి రోదన విని ఆ రోజు అబ్రహాంకి చేశాను కదా వాగ్దానము. వీరు ఎంత అన్డిజర్వింగ్ అయినా, వీరికి తగదు, వీరు చేసిన పాపాలకి తప్పులకి నేను వెళ్ళొద్దన్న స్థలాలకి వెళ్తారు, చూడొద్దన్నవి చూస్తారు, చేయొద్దన్నవి చేస్తారు, మాట్లాడొద్దన్నవి మాట్లాడతారు, నాకు ఇష్టం లేని కార్యాలన్నీ చేస్తారు. అందుకనే మన జీవితంలో ఇది అర్థం కాదండి. వై am I seeing loss after loss fair, but God does not give equally to everybody. ఎవరి సామర్థ్యము చొప్పున, ఎవరి అవసరత చొప్పున వారికి తీర్చే దేవుడు. నమ్ముతున్నారు? ఒబీడియంట్ టు మీ. నేను ఇస్తానంటే ఇస్తాను, ఇవ్వనంటే ఇవ్వను. అది రేపటి వరకు ఉంచుకోకూడదంటే ఉంచుకోకండి, ఎందుకంటే అది తప్పకుండా పురుగులు పడతాయి, అది కుళ్ళు గబ్బు వస్తుంది. ఎవ్రీథింగ్ వెంట్ ఈజీ, నో హార్డ్ వర్క్, నో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేదు, అంత కూడా సులువుగా ఉంది. కానీ ఈరోజు మీరు ఆధారపడిన వ్యక్తులు, మీరు ఆధారపడిన ఉద్యోగము సడన్గా మీద నుండి తీసివేయబడినప్పుడు అంత కూడా డిస్రప్ట్ అయిపోతుంది, అంత కూడా చిందరవందరగా మారుతుంది. అప్పుడు కష్టము సడన్గా పడాలంటే కష్టం అవుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు ఏంటది, సిద్ధపడండి. కావాలని కొన్నిసార్లు మనము ఎంతో ఆధారపడే మనుషుల్ని తీసేస్తాడండి. ఎందుకంటే ఇంతగా ఆధారపడుతున్నావు కదా, వారిని నీ జీవితం నుండి తీసివేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడాలో, నా పైన ఎంతగా నువ్వు ఆధారపడాలో. మనుషులు మనకి సహాయం చేసినంత వరకు మనకి దేవుడు కనపడాడు. ఆశీర్వాదాలు ఉంటే దేవుడు అంతగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. ఈరోజు మన జీవితంలో కావాలని దేవుడు అంత కూడా గూడుని రేపి ఉన్నాడేమో, ఎందుకు? ఆయన పైన ఆధారపడాలని.